ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా చక్రం తిప్పాడో అదేవిధంగా నేడు కూడా అంతే ప్రాధాన్యతతో, దానికంటే అధిక ప్రాధాన్యతతో ఈ రోజున దక్షిణాది రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన అధికారికంగా ఎన్డీఏ కూటమి కన్వీనర్ అని ఇచ్చారు. ఇప్పుడు దాని బదులుగా ఎన్డీఏ కూటమి కన్వీనర్ కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి విస్తరణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు, హై పవర్ కమిటీ. ఈ హై పవర్ కమిటీకి సమన్వయకర్త ఎవరంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు. ఈ హై పవర్ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రధాన్, అట్లాగే ఉత్తరాఖండ్కి చెందిన భూపేంద్ర యాదవ్. ఈ నలుగురు కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ ఈ ఎర్ర జెండాని ఎలా, ఆ ఎర్ర కోటను ఎలా బద్దలుకొట్టాలి, అట్లాగే తమిళనాడులో ఎలా నేర్పుగా ఓర్పుగా ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఎన్డీఏ కూటమి ఎలా విస్తరింపజేయాలనే వ్యూహరచన ఉంది. ఇక ఇది దక్షిణాది ఎన్డీఏకి సంబంధించి. ఈ రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమం రెండు జరపాలి. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి 29లో జరిగే జమిలి ఎన్నికల నాటికి ఇదండి, అదిగో ప్రధానమంత్రి మోదీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇది చేసింది అని ఆ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చూపించి ఓట్లు వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఏ ఏ రాష్ట్రాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, రాజకీయంగా ఎలా అడుగులు వేయాలనేది ఈ హై పవర్ కమిటీ ఆలోచన చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 10 మంది సభ్యులతో కమిటీ వేశారు. ఈ 10 మంది కమిటీ సభ్యులు ప్రతి మంత్రిత్వ శాఖలో వాళ్ళ చర్చ ఏంటి, మనం దక్షిణాది రాష్ట్రాలు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్డీఏ విస్తరణకు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. దీనికి ప్రతి రాష్ట్రంలో కూడా సంబంధిత మంత్రిత్వ శాఖకి ప్రాంతీయ కార్యాలయాలు, రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఉండే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేస్తూ ఏ రకంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టడం, ఉన్న వాటిని విస్తరించడం, సమస్యలు పరిష్కరించడం ద్వారా ఎన్డీఏ కూటమి విస్తరించవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. సో దానికోసం ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ అధికారులు, రీజనల్ ఆఫీసర్స్తో, ఆ రాష్ట్రానికి సంబంధించిన హెడ్తో ఆ మంత్రి చర్చలు జరపడం అనేది విశేషం. ఈ 10 మంది కలిసి ఈ రాష్ట్రంలో ఇది చేయాలి, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకుని అది అమలు చేయటం జరుగుతుంది. ఇక ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ విస్తరించాలంటే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. బీజేపీకి జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవాలి, తదుపరి రాష్ట్ర అధ్యక్షులను ఎంపిక చేయాలి. చంద్రబాబు నాయుడు పాత్ర దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే, ఏ కులం వారైతే ఆ రాష్ట్రంలో మనం గట్టిగా ఎన్డీఏని విస్తరించగలమనే ఆలోచన ఆయన సలహా తీసుకుంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు కూడా బీసీగా ఉండే ఎంపీకి ఇస్తామన్నారు. దాదాపు ఈటెల రాజేందర్ ఆయనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడనే వార్తలు వినబడుతాయి. అయితే ఈ రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ అధ్యక్షుడిని నియమించేటప్పుడు ఏదైతే హై పవర్ కమిటీ అని ఉందో, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వీళ్ళందరూ కలిసి వారి యొక్క సలహాలు, సూచనలు, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు చాలా కీలకం,
అక్కడ తెలంగాణలో అయితే బీసీలు అధికంగా ఉన్నారు. అక్కడ దాదాపు ఈటెల రాజేందర్ ఆయనకున్న రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం, సమర్థత అన్నీ చూస్తే అక్కడ చంద్రబాబు నాయుడు అయినా ఈ హై పవర్ కమిటీ అయినా ఈటెల రాజేందర్ సరైన అభ్యర్థి. తర్వాత గెలిపించే సత్తా ఉంది, నడిపించే సత్తా ఉంది. గెలిచిన తర్వాత ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం కూడా ఆ రాష్ట్రానికి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ప్రస్తుతం పురంధరేశ్వర్ ఉన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ హైకమాండ్ 3 వ్యక్తులను వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయ వ్యూహాల కోసం చంద్రబాబు నాయుడు, అలాగే మాస్ ఫాలోయింగ్ కోసం జనంలో జనాదరణ పొందడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మహారాష్ట్రకి వెళ్ళాడు, ఊపేశాడు. అట్లాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆయన ప్రచారం చేయడం ద్వారా స్టార్ క్యాంపెయినర్. ఆయన పవర్ స్టారే కాదు, ఇప్పుడు పొలిటికల్ స్టార్ అయిపోయాడు. అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క సేవలను దక్షిణాదిలో ఎన్డీఏ కూటమి విస్తరణకు ఉపయోగిస్తారు. పురంధరేశ్వరిని కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా జాతీయ పార్టీలో ఒక బాధ్యతనిచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీఆర్గా భేటీ, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఆమెను పురంధరేశ్వరిని కంటే కూడా నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు, లేదా ముందు కూర్చున్న పాల్గొనడానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కూడా ఎన్టీఆర్కి భేటీ రా భయ్ అంటారు. అటువంటి గౌరవం ఉంది. ఆమె నీతివంతురాలు, నిజాయితీపరురాలు, హిందీపై గట్టి పట్టుంది. తెలుగు రాష్ట్రాల్లో హిందీపై గట్టి పట్టున్న వ్యక్తులను మనం చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకున్నాడు, ఆయనకుంది. అలాగే పురంధరేశ్వరికి కూడా గట్టి పట్టుంది. ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు హిందీలో అనర్కళంగా మాట్లాడుతుంటే దాన్ని తెలుగులో అనువదించే శక్తి, ఇంగ్లీష్లో అనువదించే శక్తి పురంధరేశ్వరికి ఉంది. ఈ హిందీ భాష మాట్లాడటం అనేది తెలుగువారికి అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా కలిసి వచ్చే అంశం. ఆమెని ఉపాధ్యక్షురాలు చేస్తారా, ప్రధాన కార్యదర్శి చేసి దక్షిణాది రాష్ట్రాలకు ఆమెని అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి పంపుతారా అనేది, ఏదైనా దక్షిణాది రాష్ట్రాలలో ఒక 3 వ్యక్తులను కీలకంగా గుర్తించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాల రచన, అలాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి ప్రాజెక్టులు చేయాలి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టాలనేది ఆయన వ్యూహరచన చేస్తే, జనాకర్షణ కోసం పురంధరేశ్వరి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే అంశాన్ని ఇప్పటి నుంచే 29లో జరగబోయే జమిలి ఎన్నికలకు ఇప్పటి నుంచే బలమైన పునాది వేసి, ఇదేదో ఉత్తరాది పార్టీ కాదు, దక్షిణాదిని కూడా ఎన్డీఏ బలంగా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉండే పరిస్థితే లేదు. అక్కడ గాలి నాణ్యత, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటేసింది. అంటే అక్కడుండే ఢిల్లీలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు, అక్కడుండే కాలుష్యం మోతాదు ప్రతిరోజు 50 సిగరెట్లతో సమానం అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎన్నో చర్యలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, అయినా ఏమీ పరిష్కారం కాలా. అలాగే కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దానికి పరిష్కారము, ఈ కాలుష్యానికి పరిష్కారము సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హైదరాబాద్కి 2వ రాజధాని పెడదాం. ఇప్పటికే రాష్ట్రపతి సంవత్సరంలో ఒకసారి వచ్చి హైదరాబాద్లో ఆమె పరిపాలన కొనసాగిస్తారు. ఇది హైదరాబాదు, వరంగల్ మధ్యలో 2వ రాజధాని నిర్మాణం చేయాలనే ఆలోచన కూడా ఉంది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సర్కులర్ రైలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, మెట్రో ప్రాజెక్టు, ఎయిర్పోర్ట్ దాకా, శంషాబాద్ దాకా మెట్రో, తర్వాత యాదగిరిగుట్ట వరకు, లక్ష్మీ నరసింహస్వామి వరకు మెట్రో, ఆపకపోతే బొంబాయి రోడ్లో పటాన్ చెరువు వరకు మెట్రో విస్తరణ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేయటం. ఆ విధంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలనే ఆలోచన ఉంది. ఏదేమైనా తెలంగాణ, కర్ణాటక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఘోరమైన పరాజయంలో ఉంది. ఎందుకంటే పరిపాలనలో వైఫల్యం చెందింది. వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు. కొండకు దారం కట్టారు, దారం గుంజితే కొండ వచ్చింది. మనం గెలవలేమని చెప్పి ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి అవి అమలు చేయలేని పరిస్థితి ఉంది. తర్వాత కాంగ్రెస్ అంటేనే అసమ్మతి, నిత్య అసమ్మతి, గ్రూపులు ఒకరినొకరు వెన్నుపోట్లు పడుచుకోవటం, అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం కూడా. ఆ విధంగా 29లో జరిగే జమిలి ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలవటం తథ్యం. కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చూడబోతా ఉంది. కాంగ్రెస్ కాకపోతే ఆ తెలంగాణలో దాదాపు కారు పార్టీ అడ్రస్ గల్లంతే.
బీఆర్ఎస్ పార్టీ నుంచి త్వరలో హరీష్ రావు వచ్చి బీజేపీలో చేరతాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మనుగడ ఉండదు. 29 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి పోటీ. అయితే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అక్కడ వెళ్ళి పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కేసీఆర్ పడుకున్న వాళ్ళల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ లెగుస్తుంది. మళ్ళీ ఆ తెలంగాణ వాదాన్ని గుర్తు చేస్తారు. అదిగో చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేస్తారు, మళ్ళీ సమైక్యాంధ్ర వచ్చేస్తుందని ప్రజల్ని రెచ్చగొట్టి ఏ విధంగా 2018లో చంద్రబాబు నాయుడు వెళ్ళి కాంగ్రెస్తో కలిపి అక్కడ పోటీ చేసినప్పుడు తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ పతనమైన పార్టీ తెలంగాణ వాదంతోనే గెలిచింది. కనుక తెలంగాణలో బీజేపీ గెలిచే సత్తా ఉన్నప్పుడు అక్కడ టీడీపీ జనసేన పార్టీలు అవసరం లేదు. ఏదైనా కొంతమంది నాయకులు కొంతమంది ఓట్లుంటే పరోక్షంగా ఇక్కడ ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉన్నది కనుక దాన్ని బట్టి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీకి మద్దతు ఇస్తారు. పొత్తు పెట్టుకుంటే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నాయకులందరూ కూడా అవసరం లేదు, మేము ఒంటరిగానే గెలవగలం, మళ్ళీ ఆ తెలంగాణ వాదాన్ని గుర్తు చేయకుండా తెలుగుదేశము జనసేన ఆంధ్ర పార్టీలని ముద్రపడి ఉన్నాయి కనుక వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణ నాయకులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆ విధంగా దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ ఒంటరిగానే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ కర్ణాటకలో అక్కడ జేడీయూ అక్కడ ఉండే కుమారస్వామి ఆయనతో పొత్తు పెట్టుకుని ఆయన కొన్ని సీట్లు ఇస్తారు. ఆయన లేకపోయినా బీజేపీ గెలుస్తుంది. ఆయన బీజేపీతో ప్రయాణం చేస్తున్నాడు కనుక కుమారస్వామి పార్టీ జేడీ జనతాదళ పార్టీ కూడా కొన్ని సీట్లు ఇస్తారు. తెలంగాణలో ఒంటరిగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇక సమస్యల కేరళ తమిళనాడులో కాలు పెట్టాలి, ఎన్డీఏ విస్తరించాలంటే చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహాలు. చంద్రబాబు నాయుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన చాణక్యుడు లాంటి వాడు. ఆయన రాజకీయ వ్యూహ రచన చేయటంలో ఇంకా ఆయనకు మించిన వాళ్ళు లేరు. దేశంలో ఆయనకుంటే సీనియర్గా ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ లేరు. ఇవాళ దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 టాప్ ఆమె చెప్పింది. మంగళగిరి ఎయిమ్స్లో సమావేశంలో బహిరంగంగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఏం మాట్లాడింది, భారతదేశంలో టాప్ సీఎం నంబర్ 1 సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పింది. కనుక ఎన్డీఏ కూటమిని దక్షిణాదిలో విస్తరించి అవసరమైతే 2వ రాజధానిని హైదరాబాద్లో పెట్టైనా, ఇక కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు ఉత్తరాది దక్షిణాది అని ఏదో వేర్పాటు వాదాన్ని తెస్తున్నారు. ఇక రాజధానిని హైదరాబాద్లో పెడితే ఆ మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇదేదో బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి ముద్ర లేకుండా ఇది ఉత్తరాది కాదు, ఇది ఆంధ్ర పార్టీ, ఇది భారతదేశ పార్టీ. ఉత్తరాది లేదు, దక్షిణాది లేదు, తూర్పు లేదు, పశ్చిమ లేదు. ఇది దేశం కోసం, ధర్మం కోసం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అఖండ భారత్ అనే విధానాన్ని నిజం చేయటానికి వికసిత్ భారత్ 2047, వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 అని ఒక పక్క ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలో, మరి అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దేశ చరిత్రను మార్చి అమరావతి రాజధానిని దేశంలో నంబర్ 1 కాదు, అమరావతి ప్రపంచ దేశాలలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కాబోతుంది. 2027 నవంబర్ దీపావళి నాటికి అమరావతిని చూడండి. ఊహకందని విధంగా అక్కడ బొంబాయిలో నారిమన్ పాయింట్లో ఎలా టవర్లు ఉన్నాయో, న్యూయార్క్ నగరంలో, న్యూజెర్సీ నగరంలో ఎలా టవర్లు ఉన్నాయో, ఇప్పుడు అక్కడ సెక్రటేరియట్ 47 అంతస్తులతో నిర్మాణం చేయబోతా ఉన్నారు. 47 అంతస్తులో చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మీద దిగటానికి వసతి కల్పిస్తున్నారు. అలా ఏ బిల్డింగ్ కట్టినా 30, 35, 40 అంతస్తులతో టవర్లు రాబోతూ ఉన్నాయి. అంటే మరో న్యూయార్క్ నగరాన్ని తలదన్నే విధంగా అమరావతి కాబోతా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రము విడుదల చేస్తున్న నిధులను చూసి వారు ఈర్ష్యపడుతున్నారు. చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా ఆయన పట్టుకెళ్ళిపోతున్నాడు, మోదీ గారు అంతా దోచేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి విమర్శలున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్, ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వల్ల పూర్తిగా సర్వనాశనమైన
ఆంధ్రప్రదేశ్ ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జపాన్లో బాంబు వేసినప్పుడు హిరోషిమా నాగసాకి 2 నగరాలు ఎలా ధ్వంసమైనాయో ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో హిరోషిమా నాగసాకిలా చేసి ఇక చంద్రబాబు నాయుడు వచ్చి ఒక 3 ఏళ్ల కాలంలో 2027 నవంబర్ నాటికి మళ్ళీ తనదైన శైలిలో ఏ విధంగా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేశాడో హైదరాబాద్ కంటే రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ గ్రేటర్ అమరావతిని అభివృద్ధి చేసి దక్షిణాదిలో ఎన్డీఏ కూటమి బలోపేతం చేయటానికి తనదైన వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఆయన పనిచేస్తున్నారు. ఈ కమిటీలకు ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాకు సమన్వయకర్త మధ్యలో జేపీ నడ్డా ఆయన చెవిలో వేస్తే, జేపీ నడ్డా చెవిలో వేస్తే ఇక సమాచారం ఆటోమేటిక్గా ప్రధానమంత్రికి, అమిత్ షాకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు నడ్డాకు ఫోన్ చేసి లేకపోతే నడ్డాకు ఒక మెయిల్ పెడితే అది కొన్ని నిమిషాలలోనే ఆ సమాచారం ప్రధానమంత్రికి, అమిత్ షాకి చేరుతుంది. ఆ విధంగా ప్రతి మంత్రిత్వ శాఖలో ఏర్పరిచిన దక్షిణాదికి అభివృద్ధికి సంబంధించిన కమిటీలకు, చంద్రబాబు నాయుడు అధ్యక్షుడుగా ఉండే దక్షిణాది ఎన్డీఏ విస్తరణ కమిటీకి ఆయన జాతీయ స్థాయిలో సమన్వయకర్తగా, లయజాన్గా ఆయన వ్యవహరిస్తూ శరవేగంతో మా లక్ష్యం ఎన్డీఏ బలోపేతం దక్షిణాదిలోనే దిశగా అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.